హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆగిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు పేజ్ని అయితే ఫాలో చేయండి, వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎంటైర్ ఇండియాలో రియల్ ఎస్టేట్ క్యాపిటల్ అప్రిషియేషన్లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది మన హైదరాబాద్. లాస్ట్ 4 years లో ఇండియాలో టాప్ 10 సిటీస్లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన సిటీస్లో ఇప్పుడు ఏవేవి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. 10th ప్లేస్లో చెన్నై 20% కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 9th ప్లేస్లో కోల్కతా, 8th ప్లేస్లో అహ్మదాబాద్. ఇవి రెండు కూడా 25% కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 7th ప్లేస్లో పూణే 30% కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 6th ప్లేస్లో ముంబై లాస్ట్ 4 years లో 40% కంటే తక్కువగా రిటర్న్స్ ఇచ్చింది. 5th ప్లేస్లో బెంగళూరు 45% కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 4th ప్లేస్లో ఢిల్లీ లాస్ట్ 4 years లో 45% కంటే తక్కువగా రియల్ ఎస్టేట్ రిటర్న్స్ ఇచ్చింది. 3rd లో గుర్గావ్ లాస్ట్ 4 years లో 60% కంటే తక్కువగా రిటర్న్స్ ఇచ్చింది. 2nd లో నోయిడా 70% కంటే లాస్ట్ 4 years లో రియల్ ఎస్టేట్ రిటర్న్స్ ఇచ్చింది. మరి 1st ప్లేస్ లో హైదరాబాద్ 80% వరకు రియల్ ఎస్టేట్ క్యాపిటల్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు తెలిసింది కదా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా పెరిగిందా అన్నది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేజ్ ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ నేను ఉంటాను. బాయ్ బాయ్.